ప్రార్థన గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనకు దొరికే అద్భుతమైన వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి. ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నిన్ను నీ తండ్రితో మాట్లాడేలా చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ప్రార్థనను పెట్టాడు. తన పిల్లలు తనతో మాట్లాడకపోతే ఏ తండ్రికైనా ఎంత బాధ. ఈ రోజున్న సమాజంలో చాలా మంది తండ్రులు ఇస్తున్న కంప్లైంట్ ఏంటంటే నా కుమారుడు పెళ్ళైపోయింది, నాతో మాట్లాడడం మానేశాడు. తల్లి కానివ్వండి, తండ్రులు కానివ్వండి అంటున్న మాట్లాడు. ఎంత బాధాకరం కదా. వారి హృదయ వేదన నిశ్చయంగా దేవునికి ముడుతుంది. ఆడపిల్లల తండ్రులు కూడా పెళ్ళైపోయింది, మా అమ్మాయి మాతో మాట్లాడట్లేదు, మాలలు మాట్లాడనివ్వట్లేదు. మరి ఒక మెయిన్ పెయిన్ ఏంటి? తమ పిల్లలు తమతోని మునుపటి అనుబంధాన్ని కలిగి లేరు, ప్రేమపూర్వకమైన అనుబంధాన్ని కలిగి లేరు. అవునా, మాట సంభాషణలు లేవు అనేదే వారి బాధ. దేవుడికి కూడా నిన్ను తన అరచేతిలో రూపొందించుకున్న దేవుడిది కూడా ఇదే బాధ. లేకపోతే ఆయన మంచితనానికి ఏదేం తోటను సృజించిన విధానాన్ని చూడండి, అందులో సర్వం ఉన్నాయి. అలాగే నేను సృజించడానికి ముందే దేవుడు సమస్తాన్ని సృజించి పెట్టాడు. ఈ నదులను సృష్టించమని నువ్వు అడగలేదు, సముద్రాన్ని సృష్టించమని నువ్వు అడగలేదు. చేపలు కావాలి, పంటలు కావాలి, తర్వాత లేకపోతే కోళ్ళు మేకలు కావాలి, లేకపోతే ఆ ఇల్లు కట్టే సామర్థ్యం కావాలి, దానికి కావాల్సిన సిమెంట్ కావాలి, వెకేషన్కి వెళ్ళాలంటే నాకు పెద్ద పెద్ద కొండలు కావాలి, దాని మీద జారిపడే జలపాతాలు కావాలని నువ్వు అడిగావా? లేదు. నిన్ను సృజించడానికి ముందే నీకు కావాల్సినవి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ దేవుడు ముందుగానే సృజించి పెట్టాడు. సృజించి పెట్టినవాడు మళ్ళీ అవి నీకు అందుబాటులో లేకుండా పోవడానికి గల కారణం, సరే మనం మనుషులం చేసి మన స్వాభావికమైన పాపాన్ని బట్టి మనం దేవుని కృపకు దూరం అయ్యాం. దేవుని కృపకు ఎప్పుడైతే మనం దూరం అవుతామో సమస్తమైన వాటికి మనం దూరం అయిపోతాం. దేవుని కృప, ఆయన సృజించిన సృష్టి రెండు వేరు కాదు. దేవుని కృప ఎవరికైతే ఉందో వారికి మాత్రమే ఈ సృష్టిని, దాంట్లో ఉన్న సమస్తాన్ని కూడా అనుభవించే భాగం వారికి మాత్రమే ఉంటారు. అందుకే ఈ ప్రార్థన అనే కాన్సెప్ట్ దేవుడు పెట్టాడు. నువ్వు నీ తండ్రితో మాట్లాడాలి. ఇక్కడ యేసుప్రభుల వారు అదే అంటున్నారు, తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అంతే, ఆయనతో మాట్లాడము, నీ తండ్రితో నువ్వు మాట్లాడము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ప్రతిఫలం అంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేనికైతే నువ్వు నిజంగా అర్హుడు అవన్నీ నీకు దేవుడు నీకు నిశ్చయంగా ఇస్తాడంట.